అందరికీ హాయ్ అండి. మన ఛానల్ వచ్చేసి ఎక్స్పర్ట్ ప్రాపర్టీస్. ఓకేనా. నా పేరు రంజిత్ రెడ్డి. ఓకేనా. మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. బట్ ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు మంచి మంచి వీడియోస్ మనం ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ రావడం అవుతుంది. ఓకేనా. ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ టైటిల్లో చూశారు. ఓకేనా. మనకు హైదరాబాద్ సరౌండింగ్లో చాలా హైవేస్ ఉన్నాయి. ఏ హైవేకి ఎక్కువ గ్రోత్ నడుస్తుంది, ఎక్కడ మల్టిపుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా, ఏ లొకేషన్ను ఎక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకు త్వరగా రెట్టింపు అవుతుంది, లేకుంటే ఇంకా చాలా రేట్స్ పెరుగుతుంది. ఓకేనా. అందులో మనం చూడాల్సింది ఏంటంటే, నేను నాకు తెలిసిన కొన్ని ఫ్యాక్టర్స్ను తీసుకొని నేను సెర్చ్ చేయడం జరిగింది. అందులో నేను చెప్పే ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే బెంగళూరు హైవే అండి. ఓకేనా. బెంగళూరు హైవే ఏదైతుందో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లైన్ ఏదైతే ఉందో బెంగళూరు హైవే, అదేంటంటే NH44 అని చెప్తాం దాన్ని. ఓకేనా. నేషనల్ హైవే 44. అదేంటంటే లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. ఓకేనా. ఆ హైవేలో చూసుకుంటే మనకు బాగా డెవలప్మెంట్స్ అనేది ఎక్కువగా ఉన్నవి. ఓకేనా. మెయిన్ ఏంటంటే, మనకు ఏ గవర్నమెంట్స్ వచ్చినా ఏం చేంజ్ అయినా ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రాదు కదండి. ఓకేనా. అక్కడ చూసుకుంటే మనకు ఐటీ కానీ, ఫార్మా కానీ, టూరిజం ప్లేసెస్ కానీ చాలా వరకు బెంగళూరు హైవే మీద మనకు ఎక్కువ మల్టిపుల్గా డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఓకేనా. దాన్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. దాని తర్వాత దాని పక్కలే ఉన్న శ్రీశైలం హైవే ఏదైతే ఉందో అక్కడ మనకు ఆల్రెడీ చాలా అనౌన్స్మెంట్స్ నడుస్తున్నాయి. ఫ్యూచర్ సిటీ. ఓకేనా. ఫ్యూచర్ సిటీ కోసం అని వెళ్ళడము, ఓపెనింగ్స్ అవి నడుస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అక్కడ శ్రీశైలం హైవే సైడ్ మనకు బెంగళూరు హైవేకు శ్రీశైలం హైవేకి మధ్యలో ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ మీద మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు గ్రోత్ జోన్లో మనం మంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళం అవుతాము. ఓకేనా. దీని తర్వాత మనం సెకండ్ ప్లేస్ చూసుకుంటే, ఓకేనా, ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే. ఓకేనా. వీటికి సరౌండింగ్ ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ రెండు హైవేస్ మధ్యలో చేసుకుంటే మీకు అనేది చాలా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఎయిర్పోర్ట్ కానీ, ఫ్యూచర్ సిటీ కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ, టూరిజం కానీ చాలా మల్టిపుల్ డెవలప్మెంట్స్ మనకు ఈ లొకేషన్లో రాబోతున్నాయి. ఓకేనా. దీని తర్వాత సెకండ్ లొకేషన్ చూసుకుంటే మనకు ముంబై హైవే అని చెప్పవచ్చు. ఓకేనా. ముంబై హైవే ఇప్పుడు కాదు, ఫస్ట్కి వెళ్ళి కూడా చాలా డెవలప్మెంట్ అవుతుందండి ముంబై హైవే. ఓకేనా. ఆ హైవేలో మనం సదాశివపేట్ కానీ, కంకల్ టోల్గేట్ దాకా చూసుకుంటూ పోతే ఎక్కడ కూడా ఖాళీ ప్లేస్ కనిపించదు మనకి. ఆల్మోస్ట్ అంతా డెవలప్మెంట్ అయిపోయింది. ఎక్కడో అక్కడ పెరి అర్బన్ జోన్స్. ఓకేనా. ఆ మధ్యలో ఏదో ఖాళీ ప్లేస్ ఉంటుంది. ఓకేనా. అందుకని ముంబై హైవే మీద మనం ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఎందుకంటే ఇది మనకి ఏదన్నా మెటీరియల్ కానీ ఎక్స్పోర్ట్ చేయాలన్నా, ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఏదైనా ముంబై హైవే నుంచి ఎక్కువ వాడుతుంటాం కాబట్టి మనకి ఇంకొక విషయం ఏంటంటే, మనకు అప్ టు జహీరాబాద్ తర్వాత చూసుకుంటే మొత్తం కర్ణాటక బార్డర్ అవుతుంది. అంటే మన తెలంగాణకు ల్యాండ్ అనేది చాలా తక్కువ అక్కడే అవైలబుల్ ఉంది. ఓకేనా. ముంబై హైవే సైడ్ ఇంకొకటి జహీరాబాద్లో మనకు నీమ్స్ ఉంది కదా, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చర్ జోన్ ఉంది కదా, ఆ నుంచి మనకు మల్టిపుల్ కంపెనీస్ అక్కడ రావడము, చాలామందికి ఎంప్లాయ్మెంట్ రావడము, దానివల్ల కూడా మనం పెట్టే పెట్టుబడికి చాలా వరకు రెట్టింపు వచ్చి ఎక్కడికి వెళ్ళిపోతుందండి మనం పెట్టిన పెట్టుబడి. ఓకేనా. దీని తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి వరంగల్ హైవేకి థర్డ్ ప్రియారిటీ ఇవ్వచ్చండి. ఓకేనా. ఏదైతే మనకు వరంగల్ హైవేలో
ఓకేనా. వరంగల్ హైవే సైడ్ చూసుకుంటే మనకు ఐటీ క్యారిడార్ అని చెప్పొచ్చు, టెక్టైల్స్ పార్క్ అని చెప్పొచ్చు, ఇంకా మల్టిపుల్గా డెవలప్మెంట్స్, ఇంకోటి యాదగిరిగుట్ట కూడా టోటల్గా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ టోటల్గా వీటిని మనం కన్సిడర్ చేసుకొని థర్డ్ ప్లేస్లో వరంగల్ హైవేని మనం ఇన్వెస్ట్మెంట్గా పెట్టుకోవచ్చు. ఓకేనా. వరంగల్ హైవే. దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకు విజయవాడ హైవే మీద ఫోర్త్ ప్లేస్లో ఫోకస్ పెట్టుకోవచ్చు. విజయవాడ హైవే. ఓకేనా. దాని తర్వాత ఫిఫ్త్ చూసుకుంటే మనకు సాగర్ హైవేలో ఫిఫ్త్ పొజిషన్లో మనం సాగర్ హైవేని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఏదైతే డిస్కషన్ చేశామో ఓన్లీ ఈ 5 హైవేస్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ అనేది ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఈ హైవేలో మీకు అనేది మెయిన్ చూసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ కనెక్టింగ్ పాయింట్స్ 100% ఉంటుంది. ఓకేనా. అదే అన్ని హైవేస్కి ఉంటాయి, బట్ వీటికి కూడా ఉంటుంది. బట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్ని బేస్ చేసుకోకుండా మల్టిపుల్గా డెవలప్మెంట్స్ ఉన్న హైవేస్ ఫస్ట్ బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ఎందుకంటే శ్రీశైలం హైవే కన్నా బెంగళూరు హైవేని ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వచ్చు. ఎందుకంటే మనకు అది నేషనల్ హైవే కాబట్టి ఆ హైవే చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్స్ కానీ ఫార్మా కంపెనీ అవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మనకు ఫ్యూచర్ సిటీ కానీ ఆ స్టేడియం కానీ అవన్నీ మనకు రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం వల్ల శ్రీశైలం హైవే కూడా ఫుల్ గ్రోత్ అవుతుంది. దాని తర్వాత చూసుకుంటే ముంబై హైవేకి. ఓకేనా. దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకుంటే మనకు ముంబై హైవే సైడ్ మనం హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే వరంగల్ హైవే చేసుకోవచ్చు. దాని తర్వాత విజయవాడ హైవే, దాని తర్వాత సాగర్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఏదైతే ఈ 5 హైవేస్ ఉన్నాయో 5 హైవేస్ మీరు ఇక్కడే మీకు ఇష్టం వచ్చిన హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. ఈ 5 హైవేస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మీకైతే ఎక్కువ గ్రోత్ వస్తుంది. ఇంకా మనకు చెప్పాలంటే టాప్ ఏదైతే బెంగళూరు హైవే ఉందో, సెకండ్ ముంబై హైవే, వరంగల్ హైవే ఉందో ఈ టాప్ 3 ప్లేసెస్ ఏమైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ అండి. మల్టిపుల్ హైవేస్ ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు. అక్కడ అన్ని ప్రాపర్టీస్ మాకు ఆల్రెడీ బెంగళూరు హైవేలో ఒక ప్రాపర్టీ ఉంది, ఆల్రెడీ ముంబై హైవేలో ఒక ప్రాపర్టీ ఉంది, వరంగల్ హైవేలో కూడా నాకు ప్రాపర్టీ ఉంది. 3 హైవేలో 3 ప్రాపర్టీ ఉన్నాయండి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళండి. బట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఏదైతే మనకు బెంగళూరు హైవే ఉందో అక్కడే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. బెంగళూరు హైవేలో మనకు చూసుకుంటే ఓకేనా, జస్ట్ షార్ట్గా చెప్తాను. మనకు ఎయిర్పోర్ట్ నుంచి అప్ టు పాలమాకుల వరకు కానీ హడార్ జోన్ కానీ 031 ఉంటుంది. పాలమాకుల నుంచి అప్ టు కొత్తూరు నందిగామ వరకు మనకు వచ్చేసి ఫ్యాక్టరీ జోన్ కింద వస్తుంది. ఈ లొకేషన్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఓకేనా. అప్ టు మనం కొత్తూరు దాటినాక మనకు షాద్నగర్ ఏదైతుందో ఓన్లీ షాద్నగర్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ మధ్యలో మనకు ఎయిర్పోర్ట్ నుంచి షాద్నగర్ దాకా మనకు హడార్ జోన్ కానీ 031 కానీ ఫ్యాక్టరీ జోన్ ఇవి ఉండడం వల్ల ఈ లొకేషన్లో అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. ఓకేనా. బెంగళూరు హైవేలో నెక్స్ట్ మనకు ఇక్కడ నెక్స్ట్ ముంబై హైవే చూసుకుంటే మనకు ఆల్రెడీ సంగారెడ్డి వరకు ఏదైతే చూసుకున్నామో అక్కడ మనకు 30,000 40,000 రూపాయల దాకా వెళ్ళిపోయింది. సంగారెడ్డి నుంచి మనకు సదాశివపేట కానీ కంకల్ టోల్ గేట్ కానీ ఆ టోల్ గేట్ నుంచి మనకు సదాశివపేట ఆ రేంజ్లో మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు మంచి రిటర్న్స్ వస్తాయండి. మనకు అక్కడ వచ్చేసి మనకు బెంగళూరు హైవేలో చూసుకుంటే మనకు బోధుగుల చౌరస్తా ఉంది. దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ముంబై హైవేలో చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ ఎక్కడంటే పెద్దాపూర్ కానీ నందికంది విలేజెస్ ఉన్నాయి కదా, ఆ మధ్యలో మనకు అక్కడ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. దీని తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే వరంగల్ హైవేలో గుట్ట నుంచి మనకు మల్లాపూర్ కానీ ఓకేనా, గుట్ట నుంచి మనకు మల్లాపూర్ అండ్ బీబీ నగర్ ఆ సరౌండింగ్ ఏదైతే ఉందో ఆ లొకేషన్లోకి వెళ్ళి మనకు రీజనల్ రింగ్ రోడ్ వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా. అందుకని మనకు మెయిన్గా ప్రైమ్ లొకేషన్స్ అంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. బెంగళూరు హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా. దీని తర్వాత మీకు ఇంకేమైనా సెకండ్ థాట్ ఉంటే అప్పుడు విజయవాడ హైవే కానీ సాగర్ హైవే కానీ వెళ్ళండి.
ఓకేనా. ఎందుకంటే మనకు మల్టిపుల్ డెవలప్మెంట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు అనేది మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. ఓకేనా. అందుకని ఎవరైతే మీకు తెలిసిన సర్కిల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే చేయాలనుకుంటారో ఈ వీడియో కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అందించడం అక్కడ డెవలప్మెంట్స్ కోసం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నేను నెక్స్ట్ మన ఛానల్లో ఓన్లీ పర్టికులర్గా ఒక బెంగళూరు హైవే ఒక మ్యాప్ తీసుకొని అందులో క్లియర్గా మనకు అప్ టు శంషాబాద్ నుంచి షాద్నగర్ బాలానగర్ వరకు ఏమేం డెవలప్మెంట్స్ వస్తున్నాయి, మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఫ్యాక్టరీ జోన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ సెజ్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకు ఫార్మా కంపెనీస్ ఉన్నాయి, ఇంకేదైనా టూరిజం ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఇంకేమున్నాయని A to Z నేను ఒక 10 to 12 minutes ఒక వీడియో చేస్తాను ఓన్లీ బెంగళూరు హైవేలో ఉన్న డెవలప్మెంట్స్ కోసం అని. ఓకేనా. ఆ వీడియోలో వచ్చే రెస్పాన్స్ని బట్టి మనం నెక్స్ట్ ముంబై హైవే దానికోసం మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఓకేనండి. ఈ వీడియోను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏదైనా వీడియోను చివరి దాకా చూస్తేనే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.